కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు మీద చర్చించనున్నారు. ఇక ఆర్టీసీ సమ్మె ప్రభుత్వంలో విలీనం అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. ఇక ఉద్యోగులకు ఫిట్మెంట్ పెండింగ్ డిఏలు కేబినెట్ ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో పాటు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపైన కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. ఇక ఇందిరమ్మ కుటుంబ జీతం పథకాన్ని జూన్ 2న ప్రారంభించేందుకు సాధ్యాలపై మంత్రులు సలహాలు సూచనలు తీసుకోనున్నారు. త్వరలో అమలు చేయనున్న మరో 2 కొత్త పథకాలపైన చర్చిస్తారు. మరోవైపు ఆర్టీసీ సమ్మె 2వ రోజుకు చేరుకోవడంతో దానిపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. దీంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలపై కూడా చర్చించి నిర్ణయాన్ని మంత్రివర్గ సమావేశం తీసుకోనుంది. మరోవైపు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంస్థలు, భూ కేటాయింపులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై కూడా మంత్రివర్గం చర్చించే అవకాశం కనిపిస్తోంది. భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి విషం చిమ్మారు. భారత్, చైనా దేశాలపై తిట్ల దండకం అందుకున్నారు. భారతీయుల ల్యాప్టాప్తో తిరిగే గ్యాంగ్స్టర్లు అంటూ మండిపడ్డారు. ఇక భారత్, చైనా నుంచి గుంపులుగా వస్తున్నారని, అమెరికా డెమోగ్రఫీ మొత్తం మార్చేస్తున్నారని ధ్వజమెత్తారు. ముందు ఒకరు వస్తారని, తర్వాత కుటుంబాన్ని మొత్తం తీసుకొస్తారని, కొన్నాళ్లలో అమెరికాలో ఇంగ్లీష్ కనుమరుగవుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఏకంగా 9 నెలల గర్భవతికి ఉండే దేశానికి కూడా వస్తున్నారని, వచ్చిన వాళ్ళలో ఎవరికీ అమెరికా పట్ల విధేయత ఉండదంటూ ధ్వజమెత్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికపై వలస విధానాలు, జన్మ హక్కు పౌరసత్వం గురించి చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా భారతదేశం, చైనా వంటి దేశాలను ఉద్దేశించి ఆయన ఉపయోగించిన భాష, కాలిఫోర్నియా టెక్ రంగంపై చేసిన ఆరోపణలు భౌగోళిక రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అమెరికన్ రేడియో హోస్ట్ మైకెల్ సావేజ్ రాసిన ఒక జాతి వివక్ష పూరిత లేఖను ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో రీపోస్ట్ చేశారు. ఈ రాతను బట్టి చూస్తే అమెరికా వలస చట్టాలలో సమూల మార్పులు తీసుకురావాలనేదే ఆయన ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. మైకెల్ సావేజ్ రాసిన లేఖలో భారత్, చైనా వంటి దేశాలను నరకంతో పోల్చారు. చైనా, భారత్ వంటి దేశాల నుంచి వచ్చే గ్యాంగ్స్టర్లు అమెరికాలో పుట్టిన తమ బిడ్డల ద్వారా పౌరసత్వం పొంది మొత్తం కుటుంబాన్ని అక్కడికి తీసుకొస్తున్నారంటూ సావేజ్ తీవ్ర విమర్శలు చేశారు. ఇలాంటి వివాదాస్పద, అవమానకర వ్యాఖ్యలను ట్రంప్ సమర్థిస్తూ పోస్ట్ చేయడం ఆయన వైఖరిపై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ లేఖ
అమెరికాలో ట్రంప్ ప్రధానంగా బర్త్ రైట్ సిటిజన్షిప్ విధానాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. అమెరికా మట్టిపై జన్మించిన ఎవరికైనా సహజంగానే పౌరసత్వం లభించే ఈ విధానం వల్ల వలసదారులు తమ పిల్లల ద్వారా మొత్తం కుటుంబాన్ని అమెరికాకు తీసుకొస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో భారతదేశం, చైనా వంటి దేశాలను నరక కూపాలుగా అభివర్ణించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇక పౌరసత్వం పొందిన తర్వాత చైన్ మైగ్రేషన్ ద్వారా విస్తృత కుటుంబ సభ్యులను దేశంలోకి తీసుకురావడం వల్ల అమెరికా వనరులపై భారం పడుతుందని ఆయన వాదించారు. ఈ అంశంపై కోర్టులు లేదా న్యాయవాదులు నిర్ణయం తీసుకోకూడదని, నేరుగా ప్రజల ఓటింగ్ ద్వారానే దీనిని తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. గుంటూరులో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలో 11 మందిని, ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 4 పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నేషనల్ ఎక్స్చేంజ్ యాప్తో బెట్టింగ్కు పాల్పడుతున్నట్లు తెలిపారు. వైసీపీ నేత పేర్ని కిట్టుపై మచిలీపట్నం నియోజకవర్గ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు బాగును పేర్ని కిట్టు వారవలేకపోతున్నారని ఆందోళనకు దిగారు. మచిలీపట్నం శివార్లో మురుగు మళ్లింపు నివారణ పనులను పేర్ని అడ్డుకోవడం సరికాదని నిరసనకు తెలిపారు. నిర్మాణ పనులపై పేర్ని కిట్టు ఫిర్యాదు చేయడాన్ని తప్పుపట్టారు. రైతులకు మేలు జరిగే డ్రైన్ పనులను పేర్ని ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. 7 ఏళ్ల నుంచి మరుగుతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. మంత్రి కొల్లు రవీంద్ర చొరవతో తమకు ఇన్నాళ్లకు మేలు జరుగుతుంటే పేర్ని కిట్టు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. మంత్రి కొల్లు రవీంద్రతోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని అన్నారు. వైఎస్ఆర్సీపీ పోటీ చేసి 50,000 ఓట్లతో ఓడిపోయినటువంటి పేర్ని కిట్టు, ఆయనతో పాటు కొంతమంది కార్పొరేటర్లు, కొంతమంది నాయకులు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఆ విచ్చేసిన సందర్భంలో ఈ రైల్వే ట్రాక్ దాటగానే కొంచెం దూరం వెళ్ళగానే ఏదో పెద్ద గుంట కనపడిందని చెప్పి ఏదో బుర్రకథ చెప్పినట్టు చెప్తున్నారు, అరికథ చెప్పినట్టు చెప్తున్నారు తప్ప నిజాన్ని నిజంగా చెప్పడం వాళ్ళకి ఎప్పటికీ రాదు. అందులో ముఖ్యంగా బందరకోట, గిలకలదిండి, గరాల దెబ్బ గ్రామాలకి వాటర్ వెళ్తలేదు, బాగా సఫర్ అవుతున్నారు అని బాగా ప్రేమ కలిగిందంట. ఇప్పుడు దానికి ఇంకా చాలా వివరాలు ఉన్నాయి, దానికి వివరాలు చెప్తాము. అయితే టౌన్ అంతా మంచిగా వస్తుందని ఒప్పుకున్నాడు వాటర్, అది మాత్రం సంతోషించదగ్గ విషయం. ఇందులో విషయం ఏంటంటే ఆ డ్రైనేజ్ మీద R&B వాళ్ళు ఒక కల్వర్ట్ వేయటం జరుగుతుంది. ఆ కల్వర్ట్ దేనికి, ఎప్పుడు మొదలు పెట్టారు, దీనికి అంకురార్పణ ఎప్పుడు జరిగింది అనే విషయం ప్రజలందరికీ నిజాలు తెలియాలని చెప్పి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అయితే ఈ కల్వర్ట్ గురించి 2024లో కూటమి ప్రభుత్వం రాగానే ఈ కల్వర్ట్ ప్రాముఖ్యత, అవసరం గుర్తించి ఈ కల్వర్ట్ నిర్మాణం కోసం మంత్రి గారిని అడిగితే మంత్రి గారు పబ్లిక్ హెల్త్ వాళ్ళని పిలిచి, R&B వాళ్ళని పిలిచి ఈ రోడ్డుకి కల్వర్ట్ వేయటానికి, ఆ తర్వాత ఈ డ్రైన్లు 2 నార్త్ సౌత్ అంటే టౌన్ లో వచ్చేసరికి ఫతుల్లాబాద్ డ్రైన్, జైల్ డ్రైన్ అంటారు. జైల్ డ్రైన్ ఇక్కడికి వస్తుంది కానీ భవిష్యత్తులో ఇక్కడికి రాదు. తర్వాత ఈ ఫతుల్లాబాద్ డ్రైన్ ఇటు నుంచి జైల్ డ్రైన్ వరకు వెళ్ళి మెడికల్ కాలేజ్ బ్యాక్ సైడ్ నుంచి. వివరంగా చెప్పాలంటే ఈ ప్రక్రియ మేము స్టార్ట్ చేసింది 18/11/2025 మన R&B ఇంజనీర్ గారు,
అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ గారు మొత్తం అందరూ ఒక ఎస్టిమేషన్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. దీన్ని పైకి ప్రపోజల్స్ కోసం బడ్జెట్ శాంక్షన్ కోసం పంపిస్తే ప్రస్తుతానికి బడ్జెట్ శాంక్షన్ లేదు కాబట్టి త్వరలో దీన్ని బడ్జెట్ శాంక్షన్ ఇస్తాము అని చెప్పారు. అత్యవసర పనుల దృష్ట్యా అంటే ఈ మే నెలలో తప్ప ఈ పనులు చేయడానికి అవకాశం ఉండదు, రైతులకు కూడా ఇబ్బంది ఉంటుంది. అందుకని ఏదో రైతుల సహకారంతోనో లేకపోతే ఎవరో ఒకరిని ఒక కాంట్రాక్టర్ని భవిష్యత్తులో మీకు దీని గురించి ఆ బిల్ రావడానికి మేము సహకరిస్తాము అని చెప్తే యాజ్ ఇంజనీర్ నామ్స్ ప్రకారం ఎలా అయితే కల్వర్ట్ వేయాలో ఈ రోడ్డుకి ఎంత కెపాసిటీ కల్వర్ట్ వేస్తే సరిపోద్దో మొత్తం అంతా క్లియర్గా ఏది ఇంజనీర్ల పర్యవేక్షణలోనే మీరు R&B ఆఫీస్కి వెళ్ళిపోయి ఒక జిల్లా అధికారిని మీకు పలానా చోట వర్క్ జరుగుతుంది తెలుసా అంటే జిల్లా కలెక్టర్ గారికో లేకపోతే ఇంకా పెద్ద ఆయనకో ఇక్కడ జరిగే వర్కుల పర్యవేక్షణ ఉంటుందా? ఇంకా చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది. ఒక వర్క్ ప్రాసెస్ లోకి వెళ్ళి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అవ్వాలంటే సంవత్సర కాలం పడుద్ది. సంవత్సర కాలం ఎదురు చూడకుండా ఏదో కాంట్రాక్టర్ని బతిమాలుకుని నువ్వు చెయ్యయ్యా నామ్స్ ప్రకారం చేస్తే మాకు డెవలప్మెంట్ లో భాగంగా ముందుకెళ్తామని చెప్పి అడుగుతాం. కాంట్రాక్టర్లను బెదిరించినట్టు మాట్లాడితే అభివృద్ధి ఆగిపోవాలా? ఈ రోడ్డుకి కానీ అసలు ఇదే అభివృద్ధి ఇంకో చోట చేస్తే వేరుగా ఉండేది. బందరకోట అని ఆయన పుట్టిన ఊరో లేకపోతే ఆయనకి ఇష్టమైన ఊరో అని చేసుకుంటా పోతున్నాడు. కానీ మీకు మాత్రం అభివృద్ధిని చూసి కళ్ళు వార్చట్లేదు. ఫిషింగ్ హార్బర్ అని పనులు మొదలు పెట్టారండి. ఫిషింగ్ హార్బర్ అని పనులు మొదలు పెట్టిన కాడి నుంచి మగ తవ్వేసి ఆ వాటర్ పోర్టుకి పాటికి కూడా ఎప్పుడు ఒకలాగానే ఉంటుంది ఆ కాలువ. దానికి తోడు డ్రైనేజీ వాటర్ తోడయ్యి మా 600 ఎకరాల పొలం ఉడవటం మానేసామండి. పళ్ళ అయిపోయి పొలాలు మెరకలేనండి. అయితే వాటర్ ఎక్కువైపోయి పొలాలు మునిగిపోవడం వల్ల ఈ డ్రైనేజీ వాటర్ ఆగితే మాకు బాగుంటుందని చెప్పి మేము మా మంత్రి గారితో మాట్లాడి కూటమి ప్రభుత్వం వచ్చినాక డ్రైనేజీ మలిపితే మా రైతాంగం బాగుపడుతున్న ఆశతో మేము ఇది ప్లాన్ మొదలెట్టామండి. మంత్రి గారు కూడా దానికి అంగీకరించారు. ఒక రాజకీయం చేసి వాళ్ళు మాట్లాడిన తీరు చూస్తే రాజకీయం చేయడానికే వచ్చిందే తప్ప ఎక్కడ కూడా వాళ్ళ మాటలో నిజం లేదండి. సహచరుడు అనిల్ చెప్పినట్టుగా ప్రతి ఆర్డర్ కూడా డిపార్ట్మెంట్ పరంగా టెక్నికల్ ఇష్యూస్ తీసుకుని టెక్నికల్గా పర్మిషన్ తీసుకుని చేసినాయే. ఈ విషయంలో ప్రజలు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. ఒకప్పుడు ఇక్కడ ఈ డ్రైన్లు తీసినప్పుడు బ్రిటిష్ కాలం నాటి టైంలో ఈ డ్రైన్లు తీసినప్పుడు బందరకోట ఉంది. బందరకోట అప్పుడు అంత పెరుగుదల లేదు. ఈ రోజున ఆ డ్రైన్లు పక్కకి బందరకోట కూడా పెరిగిపోయింది. అలాగే గిలకల్దిండి కూడా బాగా పెరిగిపోయింది. అలాగే నివాస ప్రాంతాలకి దగ్గరగా ఈ రోజున డ్రైన్లు ప్రవహించే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు నివాస ప్రాంతాలు ఆ పక్కన ఉండే కాదు. ఏది చేసినా కానీ మా టీడీపీ గవర్నమెంట్ లో చేయాల్సిందే, అభివృద్ధి జరిగినా మా గవర్నమెంట్ లో జరగాల్సిందే. ఏదైనా డ్రైన్ రైతుల పరంగా డ్రైన్ కేరళలో పడుతుందంటే ముందలుండేది తెలుగుదేశం గవర్నమెంటే, తెలుగుదేశం నాయకులే ముందలుండి తీపిచ్చేది. అలాంటిది మీరు లేనిపోయిన అపోహలు సృష్టించి దీని మీద ఇది చేయొద్దండి. మీకు తెలియదు, తెలియని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నాయకులు కొంతమంది ఉండి మిమ్మల్ని తీసుకొచ్చి ఇదంతా రాదంతం చేద్దామని చూస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఉండగా నాని గారు ఊళ్ళోకి వచ్చినప్పుడు పశువులు బాగా చచ్చిపోతాయి అని చెప్పి నానా బాధలు పడుతున్నాం అని చెప్పి ఎన్నోసార్లు మొత్తుకుని ఈ కాలంలో మాల్క్స్మోర్ కాలంలో కలపాలని అడిగితే సర్లే చేద్దామని చెప్పి అడిగాడు. అన్న తర్వాత ఇగో ఈ డ్రైనేజీ వెళ్తుంటే వాటర్ మామూలుగా సన్నసైన వాసన వచ్చేసి బందరకోటకే వైసీపీ ప్రభుత్వంలో ఉండగా నీళ్ళు ఇబ్బంది పడిపోయి ఈ గేదలు ఈ నీళ్లు తాగి నానా బాధలు పడి నానా బాధలు రకాలు పడ్డ రోజులు ఉండే. మేము చేలుండే మాకు 15 ఎకరాల పొలం ఉంది. ఈ బందర్ డ్రైనేజీ మురికి మొత్తం వచ్చేసి చేలు మొత్తం మునిగిపోతున్నాయి అని చెప్పి ఊర్తు మానేశాం. మాతో పాటు ఇంకా చాలా మంది జనం కాడ అప్పులైపోయి వ్యవసాయం మాకు పండుతలేదని చెప్పేసి ఎవరికాడికే వదిలేసిన రోజులు ఉండే. ఇప్పుడు 7 సంవత్సరాలు బట్టి వ్యవసాయం ఊర్తలే. మేము బందర్ కనపడుతుంది. వీళ్ళ ప్రభుత్వంలో ఒక మండ కొట్టిన పాపం లేదు. అంటే కాలువలు తమ్మన్నాం అనుకో గురపటెక్కలు లాగేసేసి కాలువలు తవ్వానని బిల్లులు పెట్టుకుని బోలే నానా పడ్డ రోజులు ఉండే వాళ్ళు. ఆ నీళ్ళు మొత్తం వచ్చేసి మా వ్యవసాయాలు పండుకోకుండా చూడండి. కావాలంటే వచ్చి మీరు బందరకోట పర్ర 8 ఎకరాల పొలాలు వదిలేసారో చూసుకోండి ఒకసారి. 12 ఎకరాలు కొన్నారు, 5 ఎకరాలు కొన్నారు అనేది శుద్ధాబద్ధాలు. ఊరుకునేటువంటి పరిస్థితులు లేరు. అందుచేత దయచేసి ఇటువంటి అవాకులు జవాకులు నీతి నిజాయితీ లేనటువంటి కబుర్లు చెప్పేటువంటి ఇది లేకుండా అతని పెద్ద మనిషి తరం నిరూపించుకోమని చెప్పి నిర్ణయించుకుంటున్నాను. ఈ మా మూడోళ్ళకి కూడా చాలా బాగా రహదారి చాలా నీట్ గా తయారైంది. దాని గురించి మా పార్టీ మంచి పనులు చేస్తుంది కానీ చెడ్డ పనులు చేయట్లేదు. అది తెలుసుకోకుండా అభినందనలు అయ్యొద్దు. అందరూ కూడా ఈ రోజున రాత్రి 10 గంటలకు కూడా ఆడమడిచి బందరకోట నడిచెళ్లే పరిస్థితిగా ఉంది. ఈ రోడ్డు వల్ల వాకింగ్ చేసేవాళ్ళు కానీ పిల్లలు ఆడుకునే వాళ్ళు కానీ అసలు ఎంతమంది ఎన్ని రకాలుగా ఇక్కడ
సంతోషపడుతున్నారో చూసి అది మీరు గమనించాలి. ఈ అభివృద్ధికి కారణమైన మంత్రి గారికి, అనిల్ కుమార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రెస్ మీట్ లో అంతా కిట్టు గారు చాలా అబద్ధాలు చెప్తున్నారు. ఇక్కడ ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన దాని ఏమీ లేదు. రోడ్డు మీద ఒక చెట్టు కాడ లాగలేదు. మా రవి గారు వచ్చిన తర్వాత ఈ రోడ్లన్నీ విస్తారం చేసి చెట్లు లాగి డ్రైనేజీలన్నీ క్లీన్ చేయడం వీళ్ళకి బాగా కుళ్ళుగా ఉంది. అందుకే పచ్చకాపలు వచ్చిన లోకం అంతా పచ్చ కాపాడుది అన్నట్టుగా మా కిట్టు గారి ఇక్కడ అట్టగా ఉంది. కానీ ఒకసారి దీంట్లో నిజమేంటో వైసీపీ హయాంలో ఎస్సీ ఎస్టీలు ఎన్నో బాధలు పడ్డారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. గిరిజనుల భూములను వైసీపీ నేతలు బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. టీడీపీ ఆఫీసులో నిర్వహించిన ప్రజా దర్బార్లో పాల్గొని మంత్రి గుమ్మడి సంధ్యారాణి పలువురు నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. దస్తగిరి హత్య కేసులో అందరినీ చట్టపరంగా శిక్షిస్తామని అన్నారు. అనంతబాబు విషయంలో కూడా చట్ట ప్రకారమే చర్యలుంటాయని చెప్పారు. ఇక రాష్ట్రంలోని అంగన్వాడీల ద్వారా చిన్నారులు, బాలింతలు, గర్భిణీలకు అంతరాయం లేకుండా సేవలు అందుతున్నాయని చెప్పారు. మంత్రి సంధ్యారాణితో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. ఈరోజు టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్కు మంచి ఆదరణ లభిస్తుంది. అయితే ప్రజల అర్జీలను స్వయంగా తీసుకునేందుకు మనతో ఉన్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం ఎన్ని అర్జీలు వచ్చినాయి, ఎలా పరిష్కారం చూపించబోతున్నారని. మేడం, ఈరోజు ఎన్ని అర్జీలు మీ దాకా వచ్చినాయి, ఎక్కువ ఎలాంటి సమస్యలు పరిష్కారం కోసం వచ్చారు? టీడీపీ ప్రధాన కార్యాలయంలో అర్జీలు అనేవి రోజు ఇది నిరంతర ప్రక్రియ అండి. ఎవరైనా ఎక్కడైనా వాళ్ళ నియోజకవర్గంలో అర్జీలు ఇస్తున్నారు. అక్కడికి ఇచ్చిన తర్వాత కూడా అంటే ఇక్కడ కూడా ఇస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చూస్తారు కాబట్టి మా అర్జీలు త్వరితగతిన క్లియర్ అవుతాయని వాళ్ళకు ఒక నమ్మకం, ఒక భరోసా. ఇక్కడికి వస్తారండి. రోజుకు ఒకరు ఖచ్చితంగా ఒక మంత్రి కానీ మంత్రితో పాటు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటున్నారు, అర్జీలు తీసుకుంటున్నారు. ఎక్కువగా ఏంటంటే ఈ పెన్షన్ల మీద, ఇల్లు మీద ఎక్కువగాను అర్జీలు ఇస్తున్నారు. ఎందుకంటే పెన్షన్స్ కూడా మనం ఒక 2 నెలల్లో మళ్ళీ పెన్షన్లు కూడా, కొత్త పెన్షన్లు కూడా మనం ఇస్తాం. అలాగే హౌసింగ్ కూడా మనం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎవరైతే నిరుపేదలు ఉంటారో, ఇల్లులు తీసుకొని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా అందరికీ ఇల్లులు శాంక్షన్ చేస్తామని కూడా మనం చెప్పడం జరిగింది. కాబట్టి వాటి మీద ఎక్కువగా వస్తారు. కొంతమంది వాళ్ళ పిల్లలకి ఏదైనా ఒక ఉద్యోగం, ఒక ఆధారం చూపించమనుకొని వస్తారు. ఇట్లాంటి అర్జీలు ఉంటాయండి. ఎక్కువగా మొదట్లో ఉండేవంటే వైసీపీ వాళ్ళు మా భూములు లాక్కున్నారు, వైసీపీ వాళ్ళు మాకు కొట్టారు, వైసీపీ వాళ్ళు మా స్థలం లాక్కున్నారు, ఇట్లాంటివి ఎక్కువ వచ్చేవి. వాటి నుంచి ఇప్పుడు తగ్గుతున్నాయి కొంచెం. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్న ఎస్పీకి, కలెక్టర్కి అప్పచెప్పటం, వాళ్ళకి అక్కడ ఏం జరిగాయి అన్నది చూసి వాళ్ళకి న్యాయం చేయడం జరుగుతూ వస్తుంది. కాబట్టి దాదాపు 22 నెలల కాలంలో కొన్ని అట్లాంటివన్నీ తగ్గాయండి. ఇంకా ఈ కొన్ని దగ్గరలో ఏంటంటే రాయలసీమ ఏరియాలో ఇంకా వస్తూనే ఉన్నాయి కొన్ని. అలాంటి ఏరియాలో కూడా మేము అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా గట్టిగానే చెప్తున్నాం. వాళ్ళు కూడా ఈ సమస్యలు పరిష్కరించి మనకి, ఎందుకంటే అందరూ కూడా సమస్యలు పరిష్కారం అయ్యి ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యుల అంటే ఆయన తాలూకు ఆశయం ఏంటి అంటే అభివృద్ధి, సంక్షేమం ఇప్పుడు 2 కళ్ళుగా ముందుకు వెళ్తేనే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బాగుంటారనే ఉద్దేశంతోనే ఈరోజు మన సూపర్ 6 పథకాలు పెట్టడం జరిగింది. కాబట్టి ఆ పథకాలతో చాలామంది హ్యాపీగా ఉన్నారు. చాలా వరకు మనం ఉద్యోగాలు తీయటం కూడా చాలా తీస్తున్నాం. కాబట్టి వీటన్నిటి మీద ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా అన్ని విషయాలు చెప్తూ ఉంటారు. మేము కూడా వాళ్ళకి కరెక్ట్ అయిన ఫీడ్బ్యాక్ ఇచ్చి పంపిస్తూ ఉంటాం. మేడం, ఇప్పుడు దస్తగిరి హత్య గురించి కేసు నడుస్తుంది. అలాగే అనంతబాబును అరెస్ట్ చేయాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. దీని గురించి వైసీపీ నేతలు కూడా టీడీపీ మీద అలిగేషన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి సమాధానం ఇస్తారు? మొదటి నుంచి వాళ్ళకి టీడీపీ వాళ్ళ మీద తోసేయటం అలవాటండి. ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చనిపోయేటప్పుడు కూడా మా చంద్రబాబు నాయుడు గారు చంపేశారన్నారు. అది గుండెపోటు అన్నారు. గుండెపోటు అని తర్వాత చూస్తే అది గొడ్డలిపోటు. ఎవరు నరికారు అన్నది అందరికీ తెలుసు. వాళ్ళ ఇంట్లో వాళ్ళే చెప్తున్నారు డైరెక్ట్గా వాళ్ళే హంతకులని. ఈరోజు మీకు ఇది కూడా తెలుసు. అనంతబాబు ఆయనే ఒప్పుకున్నాడు, నేనేదో క్షణికావేశంతో ఇలా తోస్తే చనిపోయాడు అని. తోసేస్తే మనుషులు చనిపోతే ఇంకేముందండి అంటే ఆయన అక్కడ చంపేసాడని క్లియర్గా ఉంది. అది అంతా బయటకు వచ్చేసింది. ఈరోజు వాళ్ళ భార్య చేయి కూడా ఉందని కూడా వచ్చింది బయటికి.
ఇక దస్తగిరి అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆయన తాలూకు ఆస్తులన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయని, ఆయన ఇల్లు కట్టిస్తున్నారని, ఇలా మేనమామకి ఆయన సొంతగా ఇల్లు కట్టించారు. ఇవన్నీ మనకు అందరికి తెలిసిన విషయాలే. ఎందుకనంటే ఎదుటి వాళ్ళ మీద బురద జల్లేయడం మొదటి నుంచి వాళ్ళకి అలవాటు. ఎందుకంటే వాళ్ళ తాలూకా అది డిఎన్ఏలోనే ఉంది, ఎదుటి వాళ్ళ మీద బురద జల్లేయటం. ఏదైనా అడిగారు అని అంటే అది అవతల వాళ్ళని కొడదాం, తిడదాం, చంపేద్దాం. లేకపోతే ఇది దీంట్లోనే ఉంటారు. కాబట్టి ప్రజలందరూ గమనించారు. కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 4వ సారి ముఖ్యమంత్రి చేసి 164 స్థానాలు ఇచ్చారు అని అంటే ప్రజలందరూ గమనించకుండా చేయలేదండి. ప్రజలు మనందరికంటే చాలా తెలివైన వాళ్ళు, విజ్ఞులు. కాబట్టి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటూ ఉంటారండి ఎప్పుడు. మేడం, సాక్షులు బయటికి రావడానికి భయపడుతున్నారు, వచ్చినా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. వాళ్ళకి ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు లభిస్తుంది, ఎలాంటి ధైర్యం ఇస్తారు? ఈరోజు సాక్షులకి డబ్బులు ఇచ్చి కొనబోయారని, బెదిరించారని ఎవరు మన పోలీసులు చెప్తేనే తెలిసింది కదండి మనకి. అంటే పోలీసులు వాళ్ళకి రక్షణ ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా పోలీసులు రక్షణ ఇస్తారు కాబట్టి వాళ్ళు ధైర్యంగా వచ్చి ఇలా మమ్మల్ని కొనాలనుకుంటున్నారు, మమ్మల్ని చంపేద్దాం అనుకుంటారని చెప్పారు. లేకపోతే ఆ రోజు వాళ్ళ చిన్నాన్న హత్య కేసులో ఎవరైనా సాక్ష్యం చెప్తానికి వద్దాము అనుకుంటే తర్వాత చచ్చిపోయేవాళ్ళు వాళ్ళు. ఆ రోజు లేదు కదా, ఈరోజు ఉంది కదా. కాబట్టి సాక్షులు ఖచ్చితంగా క్షేమంగా ఉంటారు, కోర్టుకు వస్తారు, సాక్ష్యం చెప్తారు, జరగాల్సినవన్నీ జరుగుతాయి. మేడం, మీ శాఖకు సంబంధించి అంగన్వాడీలు వాళ్ళకి యూనిఫామ్ పెట్టే ప్రయత్నం చేస్తారంటున్నారు, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. యూనిఫామ్ ఇప్పుడు కొత్తగా పెట్టడం కాదండి, యూనిఫామ్ ఉంది. యూనిఫామ్లో వాళ్ళు ప్రతిసారి యూనిఫామే కాకుండా మాకు యూనిఫామ్ మార్చి కొత్త చీరలు ఇమ్మని మా సోదరిమల్లంతా అడిగారు. ఖచ్చితంగా ఇద్దామని యూనిఫామ్ మార్చామండి, అంతే. మా శాఖలో యూనిఫామ్స్ కొత్తగా ఇస్తున్నాం. మొన్న కొత్తగా ఫోన్లు ఇచ్చాం, స్టవ్స్ ఇచ్చాం, వంట పాత్రలు ఇచ్చాం. తర్వాత ప్రతి అంగన్వాడీ సెంటర్కి ఒక RO ప్లాంట్ ఇచ్చాం. అలాగే టాయిలెట్ కూడా ఇచ్చాం. పిల్లలు ఆడుకోవడానికి టేబుల్స్, అలాగే ఆట వస్తువులు ఇవన్నీ కూడా ఇచ్చాం. కూర్చోడానికి కుర్చీలు పెట్టాం. ఇప్పుడు అంగన్వాడీ సెంటర్స్ అన్నీ కూడా సుందరీకరణగా ఉన్నాయండి, బాగున్నాయి. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఈరోజు టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్కు ప్రజలు డైరెక్ట్గా వచ్చి ఇక్కడ అర్జీలు ఇచ్చుకుని వాళ్ళకి త్వరగా పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తున్నారని, అలాగే వైసీపీ వాళ్ళు ఎన్ని అలిగేషన్స్ చేసినా కూడా ప్రజలు వాటిని చూస్తూనే ఉన్నారని, సాక్షులు కూడా భయపడాల్సిన అవసరం లేదు, పోలీసులు అలాగే ప్రభుత్వం వాళ్ళకి ఖచ్చితంగా మద్దతు లభిస్తుందని చెప్తున్నారు. అలాగే ఆవిడ శాఖకు సంబంధించి అంగన్వాడీలకు కూడా మంచి వసతులు కల్పిస్తున్నామని, పిల్లలు ఆడుకునేందుకు అలాగే అంగన్వాడీలకు కూడా ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా అన్ని ప్రభుత్వం నుంచి అందిస్తున్నామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో హారిక, YK న్యూస్, విజయవాడ. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని రాజోలు ఎమ్మెల్యే దేవర వరప్రసాద్ అన్నారు. కళ్యాణోత్సవానికి భక్తుల రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారుల సమావేశంలో ఎమ్మెల్యే వెల్లడించారు. ఆలయంలో వేడుకల సందర్భంగా ఆధ్యాత్మిక సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సత్యవేడు నియోజకవర్గంలో రాజకీయ విభేదాలపై ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పందించారు. తన కుమారుడు సుమన్ను పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టారని, ఆ ఆవేదనలో అతడు వ్యాఖ్యలు చేశారని స్పష్టం చేశారు. తన కుమారుడి మాటలతో ఏకీభవించడం లేదని అన్నారు. అయితే 100 కోట్ల ఖర్చుపై మాత్రం కోనేటి ఆదిమూలం జవాబు దాటవేశారు. సుదీర్ఘంగా 50 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నానని, సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు అనేక పదవులు చేపట్టానని తెలిపారు. అధికారుల పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్ రెడ్డికి ప్రోటోకాల్ ఇచ్చి తనకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. శంకర్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఎలా హాజరవుతారని ప్రశ్నించారు. ప్రోటోకాల్ పరిధిలో లేని వ్యక్తికి ప్రాధాన్యత ఏంటి అని నిలదీశారు. మట్టి తవ్వకాలు, పెత్తందారు వ్యవస్థ ఉండకూడదన్నందుకే తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీకి గెలిచిన వాడిని ఒకళ్ళ పార్టీ సస్పెండ్ చేసి ఉండొచ్చు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి నేను అసెంబ్లీలో మాట్లాడితే ఎక్కడైనా మాట్లాడతా. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వాడికి మీరు ఇలా చేస్తే మంచిదేనా? మా అబ్బాయి ఉన్నాడు జడ్పీటీసీ మెంబర్గా, మీరు కోఆర్డినేట్ చేసుకోమండి, అతన్ని పార్టీ కార్యాలయం చేసుకోమండి. అంటే నన్ను టార్గెట్ చేస్తారు,
మా అబ్బాయిని టార్గెట్ చేశారు. మా మండలంలో మీటింగ్ పెడతారు, కాన్స్టిట్యూన్సీ మీటింగ్ పెడతారు. మన బిడ్డ మన ఇంటికి వచ్చాడు, ఆదరించండి, సహాయం చేయండి, గెలిపి తీసుకోమని చెప్పాడు. ఇంత చేసిన ముఖ్యమంత్రి గారు మీరు చేసే కార్యక్రమం ఏంటి? ఈరోజు ఏం జరుగుతుందండి కాన్స్టిట్యూన్సీలో? ప్రతిరోజు రాస్తున్నారు కాన్స్టిట్యూన్సీలో. ఇసుక పోతున్నది, మట్టి పోతుంది, గ్రావెల్ పోతుంది. ఎవరిచ్చారబ్బా? ఒక ఎంఆర్ఓ నోటిఫికేషన్ ఇస్తే మైన్స్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. అది ఎంత తీసుకోవాలా, ఎంత ఎన్ని రోజులు పర్మిట్ మీకు అనేటువంటిది. మార్కెటింగ్ కమిటీలు, అలాంటి వారికి గుడిలో, అలాంటి వారికి మండల పార్టీ అధ్యక్షులుగా నేను ఇవ్వకూడదని చెప్పలా. వాళ్ళ క్యారెట్ ఏంది అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఓడగొట్టినా పర్వాలేదు, మనం హింసించినా పర్వాలేదు, ద్రోహం చేసినా పర్వాలేదు, నా పని కుట్రబడినా పర్వాలేదు, వాళ్ళకే పదవులు వేయాలి. ఇది మంచిదేనా? అందుకని మా అబ్బాయి పోయిన బేస్తవారం వాడు బాధ, వాడుకున్నటువంటి కష్టాలు ఈ మీ దగ్గర విన్నవించుకున్నారు. నేను ఎక్కడ కూడా నేను ఎలా వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళని కాదు. విద్యాశాఖ మంత్రి ఇచ్చాడు, నిన్న రాచలు చేశాం 150 కోట్ల రూపాయలు. ఎలాగొచ్చింది అది? సమర్థకంగా నేనే ఓపెన్ చేశాను. జిల్లా పరిషత్ మీటింగ్లో అయినా మీరు ఓపెన్ చేస్తారా, లేదు నన్ను ఓపెన్ చేయమంటారా అనేసి నేను అక్కడ కొంచెం వాగ్దూరం జరిగింది. ఎవరిని ఎక్కించుకుపోతావు బా కారులో నువ్వు? ఎవరిని ప్రోటోకాల్ నాకా నీకా? ఎవరికంటే ప్రోటోకాల్ ఉండేది? మంత్రి వచ్చినా ఇంకొకరు వచ్చినా జనరల్గా గ్రామ సర్పంచ్ ఉంటే వాళ్ళకి వస్తుంది, ఆ ఏరియా ఎంపీటీసీ వస్తుంది, ఆ ఏరియా జడ్పీటీసీ మెంబర్కి వస్తుంది, ఎమ్మెల్యేకి వస్తుంది, మంత్రికి వస్తుంది. తర్వాతనే ఎవరి స్థాయి ఎవరిది? ప్రధానమంత్రి స్థాయి ప్రధానమంత్రిది, ముఖ్యమంత్రి స్థాయి ముఖ్యమంత్రిది, ఎమ్మెల్యే స్థాయి ఎమ్మెల్యేదండి. వేరే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని నన్ను మోసం వెన్నుపోటు పొడిచిన వాళ్ళకి పార్టీ ప్రెసిడెంట్లు ఎలా ఇస్తారబ్బా? వాడు తప్పు చేశాడని చెప్పి జనాలకంతా తెలుసు, మనమే గ్రూపులు తయారు చేసుకుని పోతామా? ఎందుకండి గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ దగ్గర సవనీయమని చేసుకున్నాం. సత్యాడు ప్రజలు మంచివాడు, గౌరవస్తులు, ఏమి చేసినా అడగరు అనేటువంటి ఆలోచన ఉండకూడదండి. గౌరవమంత్రి గారు, గౌరవ లోకేష్ గారు వారి సహకారంతో నాకు టికెట్ ఇచ్చిన వాస్తవమే. నాకు కావాల్సింది ప్రజల సంక్షేమం, ప్రజల యొక్క అభిమానం, ప్రజల యొక్క కోరిక మేరకు ఒక ప్రజాప్రతినిధికి వచ్చాను. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు సీట్ ఇచ్చారు, గెలిపించారు, లోకేష్ గారు సహాయం తీసింది వాస్తవమే. ఇకనైనా కూడా ఇలాంటి కోడ్